కారంచేడు ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, ఎంపీపీగా మా కన్వీనర్ దండా చౌదరి బాబు గారు, నేను మరియు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అందరం కలిసి ఈ సమావేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో, పార్టీకి జరుగుతున్న నష్టం చూసి పార్టీకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. బాలాజీ గారు మమ్మల్ని చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ మీద ఉన్న అభిమానంతో చంపుకోలేక బహిరంగంగా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా చరిత్ర గత 30 సంవత్సరాల నుంచి మేము పార్టీ మారిన చరిత్ర లేదు. కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, తర్వాత వైసీపీలో 2 సార్లు ఎంపీటీసీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ ఎంపీపీగా ఉన్నాను. కానీ బాలాజీ గారి నెల రోజులు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన కానించి ప్రతి అంశంలో మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి, మీతో అవసరం లేదనే భావంతో అతను బహిరంగపరుస్తున్నాడు. ఈ అవమానకరమైన పరిస్థితిలో బాలాజీ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా లేము. ఇది ఈ సారాంశం మేము అందరం కలిసి ఒక ప్రకటన విడుదల చేయాలనుకుంటున్నారు. అన్ని గ్రామాల తరఫున ఒక బహిరంగ ప్రకటన విడుదల చేస్తున్నాం. కారణం, మండల కన్వీనర్ గారికి సంబంధించిన తేంకువాడి గ్రామంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి బాలాజీ గారు 5,000 ఆర్థిక సహాయం చేస్తారు. సహజంగా గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలను పిలిచి నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడో ఎద్దనపూడి మండలానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ మండలంలో ఉన్న నాయకులకు కానీ, ఆ గ్రామంలో ఉన్న మా కన్వీనర్కి కానీ తెలియజేయకుండా అతను అవమానపరిచి ఈ సంఘటన మీద నేను బాలాజీ గారిని ప్రశ్నించడం జరిగితే అతను చాలా అసభ్యకరంగా మాట్లాడి, మీరు పార్టీలో ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అనే సమాధానం అతని నుంచి నాకు రావటం జరిగింది. మీరు ఉంటే ఉండండి, అవసరమైతే పార్టీలోకి నుంచి బయటికి వెళ్ళమనే సమాధానం వచ్చింది. మేము పార్టీలు మారే సంస్కృతి మాది కాదు. బాలాజీ గారే నిన్న తెలుగుదేశం నుంచి ఇవాళ వైసీపీలోకి వచ్చాడు. మేము ఎప్పుడు పార్టీలో, భిన్న పార్టీలో, మాది 50 సంవత్సరాలు నేపథ్యం ఉన్న కుటుంబం, ఒకే పార్టీలో ఈ 50 సంవత్సరాలు మేము మనుగడ సాధించాం. మేము మా గ్రామంలో కానీ, మండలంలో కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఈ పార్టీ కలిగించలేదు. ఏదైనా పార్టీని అభివృద్ధి చేయటంలోనే ఈ 5 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. దాన్ని కూడా విలువ ఇవ్వకుండా బాలాజీ గారు చాలా అవమానకరంగా ఈ మండల నాయకుల్ని, కన్వీనర్ గారిని, నన్ను కానీ, మిగతా నాయకులను కానీ దూషించడం జరుగుతుంది. ఇది మేము భరాయించలేని పరిస్థితి. ఇది అధిష్టాన వర్గం పరిశీలించి తగు చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.